జీపీఎస్కి దీటుగా భారత్కు సొంత నావిగేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే దిశగా ఇస్రో మరో ముందడుగు వేసింది. ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ IRNSS ఏర్పాటులో భాగంగా 5వ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి PSLV-C-31 వాహక నౌక 1E ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. మిగిలిన 2 ఉపగ్రహాల్ని మార్చి నాటికి ప్రయోగించి దేశీయ నావిగేషన్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. 5 seconds, PSLV-C-31. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నావిగేషన్ శాటిలైట్ IRNSS-1Eను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఉదయం 9:31 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన PSLV-C-31 వాహన నౌక నిప్పులు కక్కుతూ IRNSS-1E ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. +1. So first stage ignited. +4, +5, +6, +7, +8. First stage along with 4 solid strap-ons has been ignited. The liftoff is normal. Liftoff is normal. PSLV-C-31 ప్రయోగం 4 దశల్లో సాగగా 19:20 తర్వాత IRNSS-1E ఉపగ్రహం కక్షలోకి ప్రవేశించింది. కక్షలోకి ప్రవేశించగానే సౌర పలకాల సాయంతో సేవలు అందించడం ప్రారంభించిన ఉపగ్రహం పనితీరును కర్ణాటక హసన్లోని నియంత్రణ కేంద్రం పర్యవేక్షిస్తోంది. IRNSS-1E ఉపగ్రహ ప్రయోగం విజయవంతం ఇస్రో శాస్త్రవేత్తల్లో కొత్త ఉత్సాహం నింపింది. IRNSS-కు సంబంధించిన 2 ఉపగ్రహాల్ని సాధ్యమైనంత త్వరగా కక్షలోకి ప్రవేశపెట్టడం సహా భారీ ఉపగ్రహాల్ని మోసుకెళ్లగల GSLV Mark 3 ప్రయోగాన్ని ఈ ఏడాది పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. Today, with this new year, we are starting the Indian Regional Navigation Satellite's 5th launch. And with this satellite in place, within our country, we will be able to get 24/7 a good positional accuracy. And let me take this opportunity to congratulate the entire ISRO team for the wonderful work they have done. We have a long way to go. We have 2 more satellites in this constellation, which we intend to complete in the next couple of months. ప్రస్తుతం నావిగేషన్ సేవల కోసం అమెరికాకు చెందిన GPS పైనే ఎక్కువ ఆధారపడుతుండగా భారత్కు సొంత వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇస్రో సంకల్పించింది. ఇందులో భాగంగా ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ IRNSS ఉపగ్రహాలను వరుసగా కక్షలోకి ప్రవేశపెడుతోంది. మొత్తం 7 ఉపగ్రహాలతో పనిచేసే ఈ వ్యవస్థ కోసం గతేడాది మార్చి నాటికి 4ని కక్షలోకి ప్రవేశపెట్టారు. అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ నేడు మరో ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. గతంలో ప్రయోగించిన 4 ఉపగ్రహాల్ని పోలి ఉండే IRNSS-1E 1425 కిలోల బరువుతో 2 పేలోడ్లు కలిగి ఉంటుంది. వీటిలో ఒకటైన నావిగేషన్ పేలోడ్ L5S బ్యాండ్లలో పనిచేస్తూ దేశంలో ఏదైనా ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులకు చేరవేస్తోంది. C బ్యాండ్ ట్రాన్స్పాండర్ని కలిగి ఉండే రేంజింగ్ పేలోడ్ ఉపగ్రహ పరిధిని ఖచ్చితంగా గుర్తించడంలో ఉపకరిస్తుంది. 1E ఉపగ్రహం 12 ఏళ్ల పాటు అంతరిక్షంలో చక్కర్లు కొడుతూ సేవలు అందించనుంది. IRNSS పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దేశంలో వినియోగదారులకు ఎంతగానో దోహదపడనుంది. భూమి నుంచి 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో ఖచ్చితమైన సమాచారాన్ని పొందేందుకు వీలుంటుంది. విపత్తు నిర్వహణ, వాహనాల ట్రాకింగ్, నౌకల గమనాన్ని IRNSS ద్వారా కనుగొనేందుకు అవకాశముంటుంది. 4 ఉపగ్రహాలతోనే IRNSS సేవలు పొందేందుకు వీలున్న మొత్తం 7ని కక్షలోకి ప్రవేశపెడితే మరింత ఖచ్చితమైన సమాచారం లభిస్తోంది. IRNSS-1E ప్రయోగం విజయవంతంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తల్ని అభినందించిన ఆయన వారంతా దేశం గర్వపడేలా చేస్తున్నారని కొనియాడారు.